హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా సిస్టర్ మెహందీ ఫంక్షన్ కోసం నేను ఈ బ్యాంగిల్స్ అనేవి చేశానండి. సో మనకి మెహందీ ఫంక్షన్ అంటేనే గ్రీన్ కలర్ థీమ్లో ఉంటుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనేవి చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ చూస్ చేసుకొని నేను చేశానండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీటి కాస్ట్ ఎంత ఉంటుంది, మనకి తొందరగా డెలివరీ చేస్తారా లేదని చెప్పేసి నేను ఇన్స్టా పేజ్లో అయితే చూశాను. సో వాళ్ళ కాస్ట్ అనేది మనకి 1300 to 1500 అయితే చెప్పారండి. సో నేను అక్కడే ఉన్నాను. సో నాకు బ్యాంగిల్ చేయమని కూడా చెప్పారు. నేను కొంచెం కొంచెం బ్యాంగిల్స్ అనేవి చేస్తాను కదా. సో మా అక్క వాళ్ళు అడిగితే నేను బ్యాంగిల్స్ అయితే చేశానండి. సో వీటి మెటీరియల్ అంతా కూడా నాకు చాలా తక్కువ కాస్ట్లోనే పడింది. సో ఎంత పడింది అంటే నాకు 450 అలా పడిందండి. సో మనము బాల్ చైన్ అనేది, స్టోన్ చైన్, పెరల్ చైన్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం కదా. సో ఈ మెటీరియల్ మొత్తం కూడా ఒక్క బ్యాంగిల్స్కే మనకి పడుతుంది. మనము ఇంకొన్ని బ్యాంగిల్స్ కూడా మనం వేరే ఏవైనా చేసుకోవడం కూడా మనకి యూజ్ అవుతాయి. సో అందుకని చెప్పేసి నాకు మొత్తం బ్యాంగిల్స్ మెటీరియల్ ఏమేమి పడతాయి అనేది చూసుకొని నేను తీసుకున్నాను. మొత్తం మెటీరియల్ మొత్తానికి కూడా 450 పడిందండి. సో ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. సో బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను ర్యాప్ చేసుకున్నానండి. గ్రీన్ కలర్ అనేది సిల్క్ థ్రెడ్ 20 to 30 స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మనకి రౌండ్ షేప్లో ఏడి కుందన్స్ ఉంటాయి కదా. సో వాటిని తీసుకొని నెక్స్ట్ బాల్ చైన్ అనేది దాని చుట్టూ కూడా ఎంత పడుతుందో కట్ చేసుకొని అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెరల్ చైన్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు పెరల్ చైన్కి బదులుగా స్టోన్ చైన్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ వైట్ పెరల్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. బీడ్స్లా ఉంటాయి కదా, వాటినైనా మీరు ఇక్కడ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా మనకి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని డిజైన్ చేసుకోండి. సో మీరు ఆ కొలత ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్గా వీడియో అయితే పెడతానండి. మనకి డిజైన్ కరెక్ట్గా రావడం కోసం మనం మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది. సో ఇలా 4 సైడ్స్ కూడా మనం డిజైన్ వేసేసుకున్నాక ఇప్పుడు జర్దోసి అనేది చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్నాక మనం లీఫ్ షేప్లో అయితే దీన్ని మనము డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టోన్స్ అనేవి ఏడి స్టోన్స్ తీసుకొని ఈ షేప్లో ఉన్న కుందన్స్ అనేవి తీసుకొని నేనైతే డిజైన్ చేసుకుంటున్నాను. సో చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో లుక్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కలర్స్ మార్చుకొని కూడా మీరు ఈ డిజైన్లో అయితే చేసుకోవచ్చు. మనకి ఏ బ్యాంగిల్స్కైనా సెట్ అవుతుందండి. సైడ్గా మనకి వీటిని సైడ్ కింద వేసుకొని మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా లుక్గా కనిపిస్తుంది. సో సేమ్ ఇదే విధంగా 4 సైడ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా డ్రై అవనివ్వాలండి. మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి పూర్తిగా డ్రై అయితే మనకి డిజైన్ అనేది చాలా లుక్గా కనిపిస్తుంది. మనం ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి వాటర్ కానీ లేకపోతే లిక్విడ్ టైప్లో ఏమైనా ఉంటాయి కదా. సో వాటికైతే కొంచెం దూరంగా ఉంచాలండి. సో ఇవి ఒక్కసారి మనకి వాటర్లో కనుక తడిచాయంటే మనకి ఇవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని కొంచెం మనం జాగ్రత్తగా వాడుకుంటే మనం ఎన్ని రోజులైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చండి. సో ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనకి డిజైన్ చూసారా ఎంత లుక్గా కనిపిస్తుందో. చాలా చాలా బాగుంటుందండి. మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని మనం సైడ్ బ్యాంగిల్స్ కింద వీటిని వేసుకుంటే. సో మొత్తం కూడా ఇలా 4 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, సెట్ అనేది మీకు ముందు చూపించాను కదండి. సో దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఇక్కడ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను బ్యాంగిల్కి. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్లో ఐడీ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, వీటిని అయితే అంటించుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి నేను చూపించే డిజైనే మీరు వేసుకోవాలని ఏమీ లేదండి. మధ్యలో స్టోన్ చైన్ అనేది అంటించుకొని అటు ఇటు బాల్ చైన్ కూడా మనం అంటించుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. సో మీరు మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనము ఏ శారీ మీదకైనా సరే బాగా సూట్ అవుతాయండి. సో దానికోసం అయితే నేను ఇలా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కడా బ్యాంగిల్స్ అనేవి చేశానండి. నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది ఫోన్ స్టోరేజ్ అయిపోవడం వల్ల. సో దానివల్ల అయితే మీకు ఆ కడా బ్యాంగిల్స్ డిజైన్ అయితే చూపించలేకపోయాను. మీకు ఈ కడా బ్యాంగిల్ డిజైన్ అనేది నచ్చితే నాకు కింద కామెంట్ చేయండి. నేను వేరొక బ్యాంగిల్ మీద అయితే ఈ డిజైన్ చేసి అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి బ్యాంగిల్స్ ఒక 8 అనేవి నేను చేశానండి. వీటికి షుగర్ బీడ్స్ అనేవి అక్కడక్కడైతే అంటించుకున్నాను. సో మొత్తం కూడా నాకు సెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీకు బాక్స్లో అయితే పెట్టి అయితే చూపిస్తాను.
లుక్ అయితే చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఈ బ్యాంగిల్ సెట్ ఎలా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ఇన్స్టాలో అయితే ఈ బ్యాంగిల్ సెట్ మొత్తం కూడా మనకి 2 చేతులకి కలిపి 1300 అయితే అవుతుందండి. సో నాకైతే చెప్పాను కదా, నాకు మెటీరియల్ అంతా కలిపి 450కి అయితే తీసుకున్నాను. మొత్తం బ్యాంగిల్ అన్నిటికీ కలిపి నేను 2 సెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోగా నాకు మెటీరియల్ అనేది కొంచెం కొంచెం మిగిలాయండి. మనము ఇంకొక బ్యాంగిల్కి అయితే వాటిని యూస్ చేసుకోవచ్చు. నాకు మొత్తం ఈ సెట్ అనేది 2 చేతులకి కలిపి ఒక 500 అయితే అయ్యింది. మనకి 500లో మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయాయండి. మనకి ఇన్స్టాలో అయితే 1300 అయితే చెప్పారు. సో నాకైతే బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి. నేను మా కజిన్ సిస్టర్కి కూడా చూపించానండి. తనకు కూడా చాలా చాలా బాగా నచ్చాయి. సో ఈ బ్యాంగిల్స్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. మనం మెటీరియల్స్ కూడా ఇన్స్టాలో చాలా తక్కువ రేట్‌కి అయితే మనకి పర్చేస్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. లేకపోతే లోకల్ షాప్స్ ఉంటే లోకల్ షాప్‌లో కూడా మనము మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చండి. సో నేనైతే మెటీరియల్ ఇది లోకల్ షాప్‌లోనే తీసుకొనైతే చేశాను. సో ఈ సెట్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ అలాగే మీకు ఏ శారీ కలర్ కాంబినేషన్‌లో మీకు బ్యాంగిల్స్ అనేవి కావాలి నాకు కింద కామెంట్ చేయండి. కొంచెం వీడియో లేట్ అవ్వచ్చు కానీ మీకు ఆ కలర్ కాంబినేషన్‌లో నేను బ్యాంగిల్స్ అనేవి చేసి చూపిస్తానండి. తప్పకుండా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే మీకు హెయిర్ సెంటర్ క్లిప్స్ కానీ, శారీ పిన్స్ కానీ, మీకు నచ్చిన డిజైన్‌లో ఏవైనా బ్యాంగిల్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను వాటిని ప్రిపేర్ చేసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.